వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోకి కొత్తగా ఒక పిల్ల వచ్చింది, చూశారు కదా. సర్లే, చూడని వాళ్ళుంటే ఈ కథనంలో కనిపించిపోతుందిలే గాని శ్రీవల్లి కడుపు భాగోతం బయటపడకుండా ఈ కొత్త పిల్లని అస్త్రంగా రామరాజు ఇంట్లోకి పంపించింది భాగ్యం. భాగ్యం అన్న కూతురు సుకన్యగా ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త పిల్ల ఎవరో కాదు, అప్పట్లో స్టార్ మా ఛానల్లో జానకి కలగనలేదు సీరియల్ వచ్చేది కదా. అందులో రామా జానకిల ఇంట్లో పని మనిషిగా కనిపించింది. ఆ సీరియల్లో పని మనిషి చికిత్త భలే చలాకీగా కనిపించేది. పేరుకు మాత్రమే పని మనిషి కానీ చూడ్డానికి మాత్రం కుందనపు బొమ్మలా ఉండేది. ఇంతకీ ఈమె అసలు పేరేంటి, ఈమె అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సోషల్ మీడియాలో అయితే ఈమె పేరు బార్బీ రమ్యగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమైందో ఏమో కానీ జానకి కలగనలేదు సీరియల్లో సడన్గా తప్పించేసి ఆమె ప్లేస్లో మలయాళం అనే ఒక తింగరోడి పాత్రతో రమ్య పాత్రని భర్తీ చేశారు. ఆ తర్వాత నుంచి రమ్య మళ్ళీ సీరియల్స్లో కనిపించకుండా పోయింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ సుకన్యగా కథని మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది. టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అవకాశం రావడం అనేది పెద్ద విషయమే. కానీ ఇలాంటి పాత్రల్ని ఎన్నాళ్ళు ఉంచుతారో ఎవరికి తెలియదు. కాగా ఈమె ఎంట్రీ చూస్తే అంత తేలిగ్గా తీసి పారేసే పాత్ర అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే రామరాజు ఇంట్లో పెళ్లి కాకుండా ఉన్న తిరుపతి సుకన్య వెంట పడుతున్నాడు. వీళ్ళిద్దరికీ ముడిపెట్టేసి మమ అనిపించేట్లుగానే కనిపిస్తున్నారు. కాబట్టి అదే జరిగితే సుకన్య కూడా రామరాజు ఇంట్లో సెటిల్ అయిపోతుంది. శ్రీవల్లితో చేతులు కలిపి ఆ ఇంట్లో కుంపట పెట్టే ప్రయత్నాలను ఆల్రెడీ షురూ చేశారు. అయితే ఇంతకీ ఈ రమ్య నేపథ్యం ఏంటంటే, ఈమె మన తెలుగు పిల్లే. ఊరు ఖమ్మం దగ్గరలోని మణుగూరు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే విపరీతమైన ఇష్టంతో హైదరాబాద్కి వచ్చింది రమ్య. 22 ఏళ్ల వయసులో అందరినీ వదిలి ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. ఈమెకి వెనక ముందు కూడా ఎవరూ లేరు. కుటుంబానికి తానే ఆధారం. సినిమాలు సీరియల్స్లోకి వెళ్తే తన కుటుంబానికి అండగా నిలబడొచ్చు అని అనుకుంది. కానీ అది అంత ఈజీ కాదని ఆమె హైదరాబాద్ వచ్చిన కొన్ని రోజులకే తెలిసిపోయింది. అవకాశాల కోసం చాలా ఏళ్ళు ఎదురు చూసింది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. అసలే ఆడపిల్ల, చూడ్డానికి అందంగా ఉంది, అందులోనూ వయసులో ఉంది. మన ఇండస్ట్రీలో వదులుతారా? ఆఫర్ ఇస్తాం కానీ మరి నాకేంటి అని వంకర చూపుల్ని దాటుకుంటూ వచ్చింది రమ్య. అవకాశం కావాలంటే ఆ ఉద్దేశంతోనే చూస్తారు. అలాంటి వాటిని చూస్తే అసలు ఎందుకు ఇటు వచ్చానా, ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపిస్తుంది. కానీ తప్పదు, నాన్న కష్టం సరిపోవడం లేదు, తప్పక చేయాల్సి వస్తుంది. నాకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. దానికి ఇష్టం లేదని చెప్తే అవకాశాలు ఇవ్వరు. అలాంటి పరిస్థితుల్ని కూడా చూశాను. అలాంటి టైంలో జానకి కలగనలేదు సీరియల్లో అవకాశం వచ్చింది. అటు గతంలో ఆమెకు ఎదురైన అనుభవాలను పంచుకుని కన్నీటి పర్యంతమైంది రమ్య. ఇంటర్ వరకే చదివిన రమ్య హైదరాబాద్ వచ్చిన మొదట్లో డాన్సర్గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, డ్యాన్స్ షోలు, ఇతర ప్రైవేట్ ఈవెంట్స్లతో గ్రూప్ డాన్సర్గా పనిచేసింది. ఆటా సందీప్ మాస్టర్, హరి మాస్టర్ దగ్గర కూడా కొన్నాళ్ళు పనిచేసింది. అనంతరం సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్లలో చాలా ప్రయత్నాలు చేసింది. మొత్తానికి ఆమె ప్రయత్నాలు ఫలించి స్నేహితుల ద్వారా జానకి కలగనలేదు సీరియల్లో పని మనిషి పాత్ర దక్కింది. ఆ చిన్న అవకాశాన్ని కూడా చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంది రమ్య. కానీ ఆమెను మధ్యలోనే ఆ సీరియల్ నుంచి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రీ ఎంట్రీ ఇచ్చింది సుకన్యగా. అయితే ఈ సీరియల్ ద్వారా అయినా ఆమెకు మంచి కెరియర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.